అనేక పురాణాల్లో శాకంభరి అనేటటువంటి అలంకారం గురించి ఉంది. అంతేకాదు ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా స్తోత్రం చేస్తూ శాకంభరి అనేటువంటి అమ్మవారి రూపాన్ని కనకధారా స్తోత్రం చేస్తూనే అందరూ చెప్పారు. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి అని ఒక చోట అన్నారు. వాడు చాలా ప్రధానమైనటువంటి రూపం అమ్మవారు. అంతేకాదు అనేక పురాణాల్లో భూయశ్చ శతవార్షిక్యాం అనావృష్ట్యాం అనంభసి, ఒకానొకప్పుడు కొన్ని సంవత్సరాల పాటు 100 సంవత్సరాలు వర్షం లేదు. శతవార్షిక్యం 100 ఏళ్ళ పాటు వర్షం పడకపోతే భూమి నిస్సారమైపోతుంది, పంట పండుగ. భూయశ్చ శతవార్షిక్యాం అనావృష్ట్యాం అనంభసి మునిభి సంస్థిత భూమౌ సంభవిష్యామి అయో నిజ అని చెప్పింది సాక్షాత్ అమ్మవారు. మునులందరూ స్తోత్రం చేస్తే సంభవిష్యామి అయో నిజగా అవతరించిందంట. రావాలనుకుంటే ఎలాగైనా రాగలరు. మనం అందరం కర్మ కొద్దీ పుడతాం, ఆవిడతో అనుగ్రహం కొద్దీ లీల కొద్దీ అనుగ్రహిస్తుంది. అనావృష్యాం అనంభసి మునిభి సంస్థిత భూమౌ సంభవిష్యామి అయో నిజ తతశతేన నేత్రాణం నిరీక్షిష్యామి యన్మునీన్. ఆ మునులు ఋషుల్ని అందరినీ గణాలందరినీ ప్రజల్ని అందరినీ కాపాడాలంటే అందరికీ అన్నం కావాలి, కూరలు కావాలి. అన్నము అంటే మనం అనేక రకాలైన అన్నాలు ఉన్నాయి. మన కడుపు నింపి మనకి జీర్ణం చేసి లోపల శక్తిగా మార్చే అన్నాలు ఇవన్నీ కూడా. అందుకని అమ్మ అన్నస్వరూపం, అన్నపూర్ణ అని అమ్మవారిని కదా మనం పిలుస్తాం. అంటే మనం తినే అన్నం అంతా కూడా పదార్థాలన్నీ కూడా అమ్మస్వరూపాలే. తతశతేన నేత్రాణం నిరీక్షిష్యామి యన్మునీన్. ఇక్కడ అమ్మ మాతృత్వం స్పష్టమవుతోంది. చాలా జాగ్రత్తగా వినాల్సిన మాటలు ఉంది. ఇక్కడ దృష్టి పెట్టి ఎక్కడో బుర్ర పెట్టి కాకుండా మనం వినేటప్పుడు నలుగురున్నా 40 మంది ఉన్నా ఎంతమంది ఉన్నా ఆ నలుగురిని అనుగ్రహిస్తోంది అనుకోకుండా అందరినీ అనుగ్రహించేదమ్మ. తతశతేన నేత్రాణం, ఈ 1000 కళ్ళతో కాపాడుతుంది, 100 కళ్ళతో చూస్తున్నాడు అంటారు. పిల్లల్ని తల్లి ఎలా చూసుకుంటుంది? అన్నేళ్ళు అన్నం లేకపోతే అన్నేళ్ళు అనావృష్టి సంభవిస్తే ఆవిడ ఒక్క క్షణం ఆగలేకపోయింది. మునుల ప్రార్థనలు విని సంభవిష్యాం యయోనిజ, నేను అయోనిజగా అవతరిస్తాను అని చెప్పి తతశతేన నేత్రాణం, వేల కొలది నేత్రములతోటి, శతాక్షి అంటే 100 అని అర్థమేం కాదు, అనేక నేత్రములతోటి ఆవిర్భవించి శతాక్షి విద్యమాంగత. అప్పుడు ఆవిడకి ఎవరు పిలిచారు? శతాక్షి. శతాక్షి అంటే సాక్షాత్ శాకంభరియే. శతాక్షి విద్యమాంగత తతోహం అఖిలం లోకం ఆత్మభూత సముద్భవై. తన నుంచి అనేక కూరగాయల్ని, పండ్లని, శాకముల్ని ఆవిర్భవం చేసుకుని మోసుకొచ్చిందమ్మో. ఎక్కడి నుంచి వచ్చేయంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు అన్నీ ఆవిడే. అదేంటంటే ఒక కాయ పండాలంటే ఎక్కడి నుంచి పండాలి అంటే భూమిలోంచి నీరు తీసుకుని, ఆకాశం నుండి శక్తి తీసుకుని, వాయువు తీసుకుని, అగ్నితత్వాన్ని తీసుకుని, ఇన్ని తీసుకుంటే పంచభూతాలు కలిస్తే కానీ పంట పండదే. మరి ఆవిడ నుంచి ఆవిర్భవించేయన్ని, ఆవిడ నుంచి ఏంటంటే పంచభూతాత్మక స్వరూపుడైనటువంటి ఆ శతాక్షి ఏమైతే ఉందో ఆమె నుంచి శాఖములన్నీ ఆవిర్భవించాయి. మట్టి, గాలి, నీరు, పంచభూతాలు అవసరం లేకుండా ఆమె నుంచే వాటిని ఉత్పన్నం చేసి తీసుకొచ్చింది. వర్షం ఉంటే తప్ప భూమి పండదు, అంతే కదా. వర్షం లేకపోతే భూమి పండుతుందా? నీరు లేకపోతే భూమి పండదు. కానీ ఇవన్నీ ఆమెలోనే ఉన్నాయి. అంటే పంచభూతాత్మక శక్తి అనేటువంటి అమ్మవారు ఎవరైతే ఉందో ఆవిడే తన నుంచి ఆ శాఖములన్నీ ఆవిర్భవం చేసుకుని మోసుకొచ్చిందని అందరికీ, మొత్తం దేశానికి అందరికీ, విశ్వానికి అందరికీ, భూమండలంలో ఉన్న అందరికీ, క్షామంతో అల్లాడుతున్న ప్రజలందరికీ ఆమె నుంచే అవన్నీ ఇచ్చింది. అంటే సాక్షాత్ వసుంధర అయి, అమ్మవారి అయి, వసుంధర అయి, భూమి అయి అన్నింటినీ అనుగ్రహించింది. అంతేకాదు ఆ సమయంలో ఒక రాక్షసుని కూడా సంహరించింది. అందులో వస్తుంది 11వ అధ్యాయంలో, దేవీ మహాత్మ్యంలో, మార్కండేయ పురాణంలో వస్తుంది చరిత్ర అంతా కూడా. నిరీక్షిష్యానికి మునీన్ తతశత నేత్రక్ష శాకంభరీతి విఖ్యాతం తదా యాస్యామి అహం భువి తత్రైవ చ వధిష్యామి దుర్గమాఖ్యం మహాసురం. దుర్గముడు అనే రాక్షసుడిని కూడా సంహరించింది. అంటే వీటన్నిటికీ అవరోధమై, అనావృష్టికి కారణమై, ఏదైతే పంట పండకుండా చేస్తూ ఉన్నాడో, క్షామాన్ని కలుగజేస్తున్నటువంటి వాడు ఉన్నాడో అలాంటి రాక్షసుడిని లోపల సంహరించింది. దేవాసుర యుద్ధం ఇప్పుడు అమ్మవారు చేస్తూనే ఉంది. రాక్షసుడిని ఎప్పుడు అమ్మవారు సంహరిస్తూనే ఉంది. లోపల కలిగే ఆకలి అనేటటువంటి రాక్షసుడిని అన్నం పెట్టి అన్నపూర్ణగా ప్రతిరోజు సంహారం చేస్తూనే ఉంది. దేవతలకి రాక్షసులకి యుద్ధం ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఆకలే పెద్ద రాక్షసుడు, అజ్ఞానమే పెద్ద రాక్షసుడు. ఈ శరీరము అనేటటువంటి దేహాత్మ భ్రాంతియే పెద్ద రాక్షసుడు. ఇవి కాదని చెప్పి వీటన్ని జయించే శక్తిగా ఏదైతే ఉందో ఆ రాక్షసుని సంహారం చేసి
అసలైన ఆకలిని పోగొట్టి, అసలైన ఆకలి అజ్ఞానమే, గట్టిగా మాట్లాడుతుంది. ఆ అజ్ఞానం అనే ఆకలిని పోగొట్టే శతాక్షియే శాకంభరి అవతరించి లోకానికి అందరికీ ఆకలి తీర్చిందే.